ఏంటమ్మా మీ సమస్య? అదే జలుబు దగ్గు అట్లా ఉంటుంది నెమ్ముగా. ఓకే. అందుకోసమే వచ్చా. ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? ఇప్పుడు 15 రోజులు అట్లా కార్తీక మాసం వచ్చిన నుంచి అట్లా ఉంటుంది. పొద్దున ఎన్నింటికి లెగుస్తున్నారు? 4ంటికి. 4 గంటలకు లేచి 4 గంటలకు లేచి స్నానం చేసి గుడికి అందుకు పోతాం. చల్లనీళ్ళ స్నానం చేస్తాం. 15 రోజుల నుంచి ఇలాగే చేస్తున్నారా? ఓకే. కాలం స్టార్ట్ అయిపోయింది. ముక్కు సమస్యలు ఉన్న వాళ్ళు, నెమ్ము ఇలాంటివి ఆస్తమా కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళే కాదు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ 3 నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటే మనకు అంత మంచిది. మొదటిగా మనం తెల్లవారుజామున కానీ సాయంత్రం 5 తర్వాత బయటకు వస్తున్నామంటే కంపల్సరిగా చెవులో కాటన్ పెట్టుకోండి. లేదంటే గాలి వెళ్లకుండా చూసుకోండి. చర్మం పొడిబారుతూ ఉంటది ఈ టైంలో. సో మనం ఏదో ఒక మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుని చర్మాన్ని కాపాడుకోండి. గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగండి. చల్లనీళ్ళు అసలు వద్దు. అండ్ స్నానం కూడా ఎక్కువ ఈ చల్లనీళ్ళ స్నానం ఇలాంటివి అయితే ఈ టైంలో అసలు వద్దు. వేడి నీళ్ళతోనే స్నానం చేయండి. మన చుట్టూ ఉండే పరిసరాలు ఈ టైంలో దోమలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఎక్కడ నీళ్లు నిల్వ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అంతేకాకుండా ముఖ్యంగా ఈ 3 నెలలు ఈ పంచదారతో చేసినవి కానీ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివి అసలు ఏమీ తీసుకోవద్దు. మనం ఎంత జాగ్రత్తగా ఆహారం తీసుకుని మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటామో మనం వీటి నుంచి ఈ నెమ్ము, జలుబు, దగ్గు, జ్వరాలు వాటి నుంచి బయటపడచ్చు. అండ్ హోమియోపతి మందులతో మనం ఇలాంటి కంప్లైంట్స్ అన్నిటికీ పూర్తిగా నయం చేయొచ్చు. కావాల్సిన వాళ్ళు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోండి, లేదంటే డైరెక్ట్ క్లినిక్కి రావచ్చు. థ్యాంక్ యూ.